హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో గణేశ ఉత్సవాలు చాలా బాగా జరుపుకున్నారు కదా, అవైతే మీకు చూపిస్తాను. మాకు ఇక్కడ చాలా బాగా జరిపారు. అంటే డెకరేషన్లు, పూజలు, పండాలు, అలాగే చాలా బాగా డెకరేషన్లు అయితే చేశారండి. ఈ సంవత్సరము అన్ని సంవత్సరాల కంటే ఈ సంవత్సరము చాలా ప్రత్యేకంగా అయితే డెకరేషన్లు అయితే చేశారు. ఒక్కో ప్లేస్లో ఒక్కో డెకరేషన్ అయితే చేశారండి. కాశీ విశ్వనాథ టెంపుల్ లాగా చేశారు. దాని తర్వాత గంగా హారతి కూడా పెట్టారు. చాలా బాగా గంగా హారతి అనేది చూపించారండి. అంటే అలాగా నీళ్లు వెళ్ళే దగ్గర హారతి ఇచ్చుకుంటూ పాటలు అయితే చాలా బాగా వేశారు. సేమ్ కాశీలో ఎలా జరుపుకుంటారో అలాగైతే చూపించారు. చాలా బాగా అనిపించింది. మా పిల్లలు అయితే వీటిని చూడడానికి మా వారు మా పిల్లలు వెళ్ళారండి. మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, చివరి వరకు చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో ప్లేస్లో అయితే మనకి బ్యాంగిల్స్ ఇంకా ప్లాస్టిక్వి రోలింగ్లా వస్తాయి కదా, వాటితో అయితే మొత్తాన్ని డెకరేషన్ చేశారండి. చాలా బాగా అనిపించింది. ఇంకో ప్లేస్ దగ్గర మనకి దుబాయ్లో ఎక్వేరియం చూపిస్తారు కదా, మనం లోపల నుంచి ఎక్వేరియంకి వెళ్ళి కొన్ని వీడియోస్లో వస్తూ ఉంటాయి కదా, అలాగైతే మనకి ఇక్కడ డెకరేషన్ చేశారు. చాలా బాగా అనిపించింది. చాలా వెరైటీగా అయితే ఈ సంవత్సరం అయితే చాలా బాగా చేశారండి. మీరైతే స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగా అనిపించింది. ఇక్కడ గణేశ ఉత్సవాలు చాలా బాగా జరుపుకుంటారు. నైట్లో అయితే చాలా ఎక్కువ మంది అయితే తిరగడానికి అయితే వెళ్తారండి. ఇవి చూడడానికి చాలా జనాలు అయితే పబ్లిక్ అయితే చాలా ఎక్కువ ఉన్నారు. చాలా వేడిగా అనిపించింది. పబ్లిక్ చాలా ఎక్కువ ఉన్నారు. చూడండి ఎంత రోడ్లు అయితే చాలా రష్గా అనిపిస్తున్నాయి. చూసారా, రోడ్డు చివర్ల మనకి ఇలాగా లైటింగ్స్తోనైతే డెకరేషన్ లాగా చాలా బాగా చేశారు. చాలా దూరం వరకు అయితే ఈ లైటింగ్ అయితే పెట్టారండి. మనకి మండపం అయితే చాలా దూరం ఉంది, కాకపోతే ఈ లైటింగ్స్ అయితే చాలా దూరం వరకు ఇలా పెట్టారు. చూసారా ఎంత బాగా. జాయింట్ వీల్ అయితే చాలా పెద్దగా అనిపించింది. ఎంత పెద్ద జాయింట్ వీలు. జాయింట్ వీల్కి అయితే చాలా లైటింగ్స్ పెట్టారండి. కలర్ లైటింగ్స్ అయితే చాలా పెట్టారు. అలాగే చూడండి మండపం అయితే ఎలా డెకరేషన్ చేశారు. మండపము బయట నుంచి చాలా పెద్దగా అనిపించింది. చాలా బాగా అయితే డెకరేషన్ అయితే చేశారు. ఇక్కడ పండాలు చూడండి ఎంత బాగా అయితే డెకరేషన్ చేశారు. ఇది అయోధ్య మందిరం ఉంది కదా, అలా అయితే డెకరేషన్ చేశారు. పక్కన గంగా హారతికి కూడా నీట్గా అయితే రెడీ చేశారు. చాలా బాగా అనిపించింది. లోపల కూడా చాలా పెద్దగా చేశారండి. చాలా పొడవుగా వెడల్పుగా అయితే చాలా పెద్దగా ఉంది. లోపలైతే విఘ్నేశ్వరుడు అయితే విగ్రహం చిన్నగా పెట్టారండి. విఘ్నేశ్వర బొమ్మ అయితే చిన్నగా ఉంది. కాకపోతే చూసారా ఎన్ని విగ్రహాలు అయితే పెట్టారు సైడ్కి. చాలా డెకరేషన్ కూడా చాలా అందంగా అయితే రెడీ చేశారు మొత్తాన్ని. ఇక్కడ చూడండి గంగా హారతి అయితే చాలా బాగా చేస్తున్నారు. చాలా బాగా అనిపించింది. చూడండి ఎంత బాగా చేశారో. హారతులు ఎలాగా జ్యోతులు అయితే పట్టుకొని చాలా బాగా పాటలు పాడుతూ అయితే హారతి అయితే ఇస్తున్నారండి. ఇది చూసేటప్పుడు మనకు కాశీలో మనం గంగా హారతి చూడడానికి అయితే వెళ్తామని చెప్తాం కదా, అలా అయితే అనిపిస్తుంది. కాశీలో గంగా హారతి ఏ విధంగా అయితే చేస్తారో అదే విధంగా ఇక్కడ కూడా గంగా హారతి అయితే ఇలా అయితే పెట్టారు. మొత్తం డెకరేషన్ కూడా అదే విధంగా పెట్టారండి. చూడండి కింద నీళ్ళు కూడా వెళ్తున్నట్టుగా అయితే పెట్టారు. అదైతే సరిగ్గా కనిపించట్లేదు, కాకపోతే చాలా బాగా అనిపించింది. హారతి ఇచ్చిన ప్రమిదలు అయితే చాలా పెద్దగా ఉన్నాయండి. దీవస్తంభాలు చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో, చాలా బరువుగా ఉంటాయి. వాళ్ళైతే కంటిన్యూగా ఒకటేలాగా హారతి ఎలాగా తిప్పుతూ ఉన్నారు. చాలా
టైం వరకు అయితే అలాగా తిప్పుతూనే ఉన్నారండి. చూసారా ఎంత బాగా ఎంత పెద్దగా ఉన్నాయో. హారతి ఇచ్చే దీపస్తంభాలు చాలా బరువుగా కూడా అనిపిస్తాయి కదా. వాళ్ళు కూడా చాలా నీట్గా అయితే రెడీ అయ్యారు. మనకి కాశీలో చూస్తుంటాం కదా కొన్ని వీడియోస్లో, కాశీ గంగా హారతి ఎలా అయితే వాళ్ళు కూడా అలాగే రెడీ అయ్యారు. చూసారా చాలా సేపు వరకు అయితే అలాగా చూస్తూనే ఉన్నాము. ఇంకా చూడాలని అనిపిస్తూ ఉంది. చాలా బాగా అనిపించింది. ఇది ఇంకో దగ్గర అండి. ఇక్కడ కూడా చాలా బాగా అనిపించింది. కాకపోతే పబ్లిక్ అయితే చాలా ఎక్కువ ఉన్నారన్నమాట ఇక్కడ. सेक्टर 2 जाना है ना सबसे बड़ा तो भारत संविधान। जय भगवान, जय भीम, जय भीम। बाहर से ही देख के जाएंगे। जय भीम। यहाँ पर टिकट है, देख रहे हो। ప్రతి ఒక్క దగ్గర అయితే పబ్లిక్ అయితే చాలా ఎక్కువ ఉన్నారు. అన్ని దగ్గరలు కూడా డెకరేషన్కి అయితే చాలా బాగా అనిపించాయి. ఎంత బాగా రెడీ చేశారో. రోడ్లు అయితే అస్సలు ఖాళీ లేవండి. బళ్ళు వెళ్ళడానికి కూడా అస్సలు ఎంత బీడుగా అంటే అంత బీడుగా అనిపిస్తుంది. చూసారా బయట నుంచి అయితే ఎంత బాగా అనిపించింది కదా. లోపల కూడా ఇంకా అంతే అందంగా ఉంది. చూడండి లోపలైతే ఎంత బాగా డెకరేషన్ చేశారో. చాలా బాగా అనిపిస్తుంది. ప్రతి ఒక్క దగ్గర వెరైటీగా అయితే కనిపిస్తుందండి. ఇక్కడ చూడడానికి లోపలికి వెళ్ళడానికి అయితే టికెట్స్ అయితే తీసుకోవాలి. మనం జనరల్లో వెళ్తే చాలా లేట్ అయితే అయిపోతుంది. ఇక్కడ వినాయకుడు చూసారా ఎంత పెద్దగా పెట్టారో. చాలా పెద్దగా అనిపించింది. డెకరేషన్ కూడా చాలా బాగుందండి. పబ్లిక్ అయితే ప్రతి ఒక్క దగ్గర చాలా ఎక్కువైతే ఉన్నారు. పెద్దవాళ్ళు చిన్నపిల్లలు అందరూ చాలా ఎక్కువైతే ఉన్నారు. చూసారా లోపల ఎంత బాగా అయితే చేశారో. ఈసారి చాలా ప్రత్యేకంగా అయితే చేశారు. ఈ వీడియో అయితే మీరు పూర్తిగా చూసి నచ్చినట్టుగైతే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇప్పుడు దుబాయ్ లాగా అక్వేరియం అయితే చూద్దాము. చూసారా ఎంత బాగా అయితే రెడీ చేశారు. చాలా బాగా అనిపించింది. ఇంకో ప్లేస్లో ఇంకో వెరైటీగా అయితే చేశారు ప్లాస్టిక్ బ్యాంగిల్స్. ఆ వీడియో మిస్ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి. థ్యాంక్ యూ.